ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నకి? స్టంట్స్ వేయడం గాని సర్జరీ చేయాలని గాని అన్నారా సీత? లేదు బాబాయ్, నాన్నగారికి ఏ సమస్య లేదు అని డాక్టర్ చెప్పారు. నిజమా? శివకృష్ణ అన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదా? రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి మావయ్య. మావయ్య డిశ్చార్జ్ అయ్యి ఊరు వెళ్ళిపోయారు. అదేంటి, నిన్న కండిషన్ క్రిటికల్గా ఉంది, వెంటిలేటర్ పైన ఉన్నాడన్నారు? సుమతక్కని కలవరిస్తున్నాడు, తను రాకపోతే బతకడు అనేదో చెప్పారు. ఇవాళ ఏ ప్రాబ్లం లేదు, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారంటున్నారు. మేము అదే ఆశ్చర్యపోయాము. రాత్రికి రాత్రి ఏదో అద్భుతం జరిగిందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. మావయ్య హెల్త్ కండిషన్ చూసి డాక్టర్ షాక్ అయ్యారు. నైట్కి నైటే మిరాకిల్ జరిగిందన్నారు. మిరాకిల్ జరగడం ఏంటి? నిన్న నిజంగా మీ నాన్నకి స్ట్రోక్ వచ్చిందా లేక డ్రామా ఆడాడా? డ్రామా ఆడాల్సిన అవసరం మా నాన్నకు లేదత్తయ్య. కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని విచారించొచ్చు. నిన్న నేను కూడా మావయ్య రిపోర్ట్స్ చూసాను పిన్ని. మావయ్యకు వచ్చింది సివియర్ స్ట్రోక్. మరి నైట్కి నైట్ మీ మామయ్య కోలుకోవడం ఏంట్రా? అది ఎలా సాధ్యం? కొంపదీసి రాత్రి మనకెవరికీ తెలియకుండా సుమతక్కొచ్చి శివకృష్ణ అన్నయ్యని కలిసి వెళ్ళిందేమో. నాకు తెలిసి అదే జరుగుండాలి. సుమతి వదిన రావడం వల్లే శివకృష్ణ బాబు గారు కోలుకొని ఉంటారు. లేదు పిన్ని, సుమతి అత్తమ్మ రాలేదు. వచ్చుంటే అమ్మ నాన్న మాతో చెప్పుండేవాళ్ళు కదా. ఎవరో వాళ్ళ ఊరి అమ్మవారే కాపాడిందని అత్తయ్య మావయ్య అన్నారు. అమ్మవారా? అవును, మా ఊరి అమ్మవారు. కోరుకుంటే కొంగు బంగారం ఇచ్చే దేవత. ఆవిడే మా నాన్నని కాపాడిందంట. మరీ చెప్పక సీత, ఎక్కడో మీ ఊళ్ళో ఉన్న అమ్మవారు ఇక్కడ మీ నాన్న గుండె జబ్బు తగ్గించిందా? అమ్మవారు ఎక్కడైనా ఉండొచ్చు కదా బాబాయ్, మన ఇంట్లో కూడా ఉంటారంట. ఆ అమ్మవారు తలుచుకుంటే గుండె జబ్బేంటి, గుండె ఆగిపోయినా తిరిగి కొట్టుకునేలా చేస్తుంది. దేవతలు మనుషుల్ని కాపాడడం సినిమాల్లోనే జరిగే మ్యాజిక్. మీరు చెప్పిన దాంట్లో లాజిక్ అస్సలు లేదు. మ్యాజిక్కో లాజిక్కో, మొత్తానికి మావయ్యకి ఏం కాలేదు. ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. అందుకు సంతోషంగా ఉంది. అంతా అమ్మవారి దయ. అమ్మలగన్న అమ్మ మా నాన్నను కాపాడింది. నన్ను చూడ్డానికి సుమతి రాలేదని సీత చాలా బాధపడుతుంది. సుమతి వచ్చినందుకే నేను బతికానని సీతకు తెలీదు. సుమతొదిన ఎవరో తెలిసినా ఆ నిజం చెప్పలేని స్థితిలో ఉన్నావు. నిజం చెప్పొద్దని సుమతి మనతో ఒట్టు వేయించుకుంది కదా లలిత. ఏదో ఒక రోజు సుమతే సీతకు నిజం చెప్తుంది. మీరిక్కడేం చేస్తున్నారు టీచర్? నువ్వు మీ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వింటున్నాను. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేవైనా ఉందా టీచర్?
నాన్న ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో మీకు తెలుసు కదా. నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా రాలేదు అంటే అత్తమ్మను ఏమనాలి? అత్తమ్మ గురించి ఏమనుకోవాలి? మీకో విషయం తెలుసా? నాన్నకు నాకన్నా మా మధు అక్క కన్నా సుమతి అత్తమ్మ అంటేనే ఇష్టం. సుమతి అత్తమ్మ గురించి మహాలక్ష్మి అత్తయ్య ఒక తప్పుడు మాట అంటేనే ఆయన గుండె తట్టుకోలేకపోయింది. చెల్లిని అంతలా ప్రేమించే అన్నయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ చెల్లెలు చూడ్డానికి రాలేదు. నీ కోపం నాకు అర్థమవుతోంది సీత. అలాగే మీ అత్తమ్మ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. తను ఏ కండిషన్లో ఉండి రాలేకపోయిందో నీకు తెలియదు కదా. కారణం ఏమైనా కానివ్వండి, ఒక మనిషి ప్రాణం కన్నా పరిస్థితులు ఎక్కువ కాదు కదా టీచర్. ప్రాణంలా ప్రేమించిన అన్నయ్యకు మొహం సాటేయాలని ఏ చెల్లెలు అనుకోదు సీత. ప్రాణాలు ముఖ్యమైనవే, కాని పరిస్థితులు బలమైనవి. కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నను చూడ్డానికి బయలుదేరిన సుమతి ప్రమాదానికి గురైందని నువ్వే చెప్పావు. ఆ రోజు అన్నయ్య కోసం వెళ్లిన సుమతి ఈ రోజు అదే అన్నయ్య కోసం ఎందుకు రాలేకపోయిందో ఆలోచించు. ఇది తన సొంత ఇల్లని, తన భర్త పిల్లలు ఇక్కడే ఉన్నారని తెలిసినా సుమతి ఇక్కడికి రాలేదు అంటే ఏదో సమస్య ఉండుంటుందని అర్థం చేసుకో. పైకి కనిపించే ప్రపంచంతో పాటు కనిపించని చీకటి ప్రపంచం కూడా ఒకటి ఉంటుంది సీత. ఈ ప్రపంచంలో ఉండే మనుషులే ఆ ప్రపంచంలోనూ ఉంటారు. రెండు ప్రపంచాలకు మధ్య పరిస్థితులు కట్టిన ఒక అడ్డుగోడ ఉంటుంది. ఒక్కోసారి ఆ గోడను దాటడం చాలా కష్టమవుతుంది. ఇది దేని గురించి చెప్తోంది? సుమతి గురించా లేక నా గురించా? అలాంటివేవీ ఆలోచించకుండా నువ్వు తొందరపడి సుమతిపై కోపం తెచ్చుకొని ద్వేషం పెంచుకుంటే ఎలా సీత? అనవసరంగా సుమతిపై ప్రేమను పెంచుకుంటున్నావని ఇందాక మీ అమ్మా నాన్నలతో నువ్వన్నావు. సుమతికి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసా? మొన్న నేను మీ ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్న చెప్పారు, నీ గురించి సుమతికి మీ నాన్న చెప్పారట. నీ విషయాలన్నీ విని సుమతి ఎంతో ఆనందపడిందట. నువ్వంటే తనకెంతో ఇష్టమని సుమతి చెప్పిందట. అయ్యో టీచర్, మా అత్తమ్మంటే నాకు ప్రాణం. తన మీద నాకు ఎలాంటి కోపం ద్వేషం లేవు. అత్తమ్మ కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే తను ఎందుకు రావట్లేదు అన్న బాధతో అన్నాను, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.